ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పండు దొండకాయ. ఈ ధనియాలు వేయించుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలు వేయించేసాను. వేసి ఈ పచ్చడి చేస్తాను. ఇవి వేయించిన ధనియాలు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్స్ చేస్తాను. ఇలా కారపొడి గ్రైండ్ అయింది. దీంట్లో ధనియాలు కూడా వేసుకోవాలి. దీన్ని ధనియాల కారం దాంట్లో వేద్దాం. చింతపండు దీంట్లో మనకి ఇప్పుడు కావాల్సిన ధనియాల కారం కొద్ది చిన్న చెంచాడు ఉప్పు, ధనియాల కారం అంటే ఒక చెంచా ధనియాల కారం వేసి గ్రైండ్ చేయాలి. ఇలా తయారైన దొండకాయ పచ్చడిలో పోపు వేసుకోవాలి. దీంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు బాగా వేయించి కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఇలా పసుపు, ఇంగువ కూడా వేసి చక్కగా వేయించాలి. వేగిన ఈ పోపుని దీన్ని వేసేద్దాం. బాగా కలిపేసుకోవాలి. ఈ దొండపండు పచ్చడిని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. కనీసం ఇద్దరికి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.